గిరిజన సంక్షేమ శాఖలో తిష్ట వేసిన అక్రమార్కులు కింది స్థాయి ఉద్యోగులకు నరకం చూపిస్తున్నారు. అర్హత లేని వారిని అందలం ఎక్కిస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నా తమ చెప్పు చేతల్లో లేకుంటే ప్రమోషన్లు ఆపేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ శాఖలో ఉన్న నలుగురు అక్రమార్కుల అవినీతి బండారాన్ని బయటపెట్టిన ఏపీ 24/7 ఆ నలుగురి వల్ల ప్రమోషన్లు రాలేదని వాపోతున్న బాధితురాలి ఆవేదనను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. ఈమె పేరు జ్యోతి. గిరిజన సంక్షేమ శాఖలో మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఎంఆర్జీ నాయుడు, శ్రీనివాస్ అండ్ కో అక్రమాలకు బలైన బాధితురాలు. ప్రస్తుతం శ్రీశైలం ఐటీడీఏలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జ్యోతి వరంగల్లో ఎంటెక్ పూర్తి చేసి ఏపీపీఎస్సీ ద్వారా 2004లో జూన్ 5న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం ఐటీడీఏలో పోస్టింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో డెప్యూటీ ఈఈగా ఉంటూ ఐటీడీఏలో పనిచేశారు. ఇక అక్కడి నుండి 2013లో ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ప్రమోషన్ పై శ్రీశైలం వచ్చారు. అప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో రోస్టర్ పాయింట్ ప్రకారం సీనియారిటీ విభాగం లేకపోవడంతో ఇన్ఛార్జ్ ఈఈగా పోస్టింగ్ ఇచ్చారు అధికారులు. 2014లో కోర్టు ఆదేశాలతో ముందు సర్వీస్ ప్రకారం రెగ్యులర్ ఈఈగా ఇచ్చారు. అప్పటి నుంచి తనపై ఇతర ఉద్యోగులు కొంతమంది మానసికంగా వేధిస్తున్నారని జ్యోతి చెప్తున్నారు. ఎన్ శ్రీనివాస్ అనే మరో ఇంజనీర్ కొంతమంది డిపార్ట్మెంట్లో వారిని కలుపుకుని తనను తెలంగాణ వ్యక్తిగా ముద్ర వేసి తెలంగాణకు వెళ్లిపోవాలని ఇంజనీర్స్ అసోసియేషన్ ను అడ్డం పెట్టుకుని ఆందోళనలకు దిగేవారని జ్యోతి ఆరోపిస్తున్నారు. ఫస్ట్ ఇనీషియల్గా వచ్చేసి నేను తెలంగాణలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నాన్ లోకల్ కింద సెలెక్ట్ అయ్యాను. బేసిక్ నా బోర్న్ డిస్ట్రిక్ట్ వచ్చి కృష్ణా డిస్ట్రిక్ట్. నాన్ లోకల్లో నేను సెలెక్ట్ అయ్యాను కాబట్టి యాక్చువల్గా మాకు ఉన్న సీనియారిటీ ఫైనలైజ్ కాలేదని చెప్పేసి ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ మాత్రమే ఇక్కడ పరిగణిస్తున్నారు. ఆ క్రమంలో 2011లో నాకు రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ ఇన్ఛార్జ్ ఇమ్మన్నారు. మాకు సీనియారిటీ ఫైనలైజ్ కాలేదు కాబట్టి ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాకు ఇచ్చారు. 2013 ఆగస్టులో ఇచ్చారు. ఆ క్రమంలో బైఫర్కేషన్ అయ్యే టైంకి నేను కర్నూలు జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నాకు పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడున్న దీదన్ మినిస్టర్ గారు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత 2014 జూన్ 2న రాష్ట్రం విడిపోయినప్పుడు ఏదైతే స్టేట్ క్యాడర్లో ఉంటారో ఆ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఆ రెస్పెక్టివ్ స్టేట్స్లో లోకల్ అవుతారు అనేది కమల్నాథన్ గైడ్లైన్స్ ప్రకారం అవుతుంది. అయితే అప్పుడు మీరు నాకు గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తాను. 2011లో నేను షెడ్యూల్ క్యాస్ట్ రోస్టర్ పాయింట్ 2లో ఉమెన్గా సెలెక్ట్ అయ్యాను. సో నాన్ లోకల్లో సెలెక్ట్ అయ్యాను. మీరు కనుక నాకు అప్పుడు రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రమోషన్ ఇచ్చినట్టయితే నాకు ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ది ప్లస్ నా పేరెంట్స్ది, నా బోర్న్ ప్లేస్, తన బర్త్ ప్లేస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశే కాబట్టి నాకు ఇది కన్సిడర్ చేయండి. ఆ 2011 కోర్ట్ ఆర్డర్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. అది ఇంప్లిమెంట్ చేస్తే నాకు ఈ జోనల్ ప్రాబ్లం అనేది రాదంటే గవర్నమెంట్ నా విన్నపాన్ని మన్నించి నాకు రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆ రెడ్ హ్యాక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని ఇచ్చింది. సో నాకు కమల్నాథన్ కమిటీ గైడ్లైన్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఐఎమ్ లోకల్ ఆఫ్ ది స్టేట్ క్యాడర్లో నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నాను. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు ఎస్ శ్రీనివాస్ అనే వ్యక్తి కొంతమంది మరి మా బ్యాచ్మేట్స్ని, మా జూనియర్స్ని, సీనియర్ అసిస్టెంట్ని, జూనియర్ అసిస్టెంట్స్ని అందరినీ కలుపుకుని మంత్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అట్లా 3-4 టాటా సుమోలు పట్టుకుని మనుషులందరినీ తీసుకొచ్చి ఈ అమ్మాయి తెలంగాణ, ఈమె ఇక్కడ ఉంటే కనుక మా ప్రమోషన్స్ అన్నీ పోతున్నాయి అని నన్ను కొన్ని ఫోన్ కాల్స్తో కూడా బెదిరించడం జరిగింది. వాస్తవంగా 2016లో ఎన్సీఈగా ప్రమోషన్ రావాల్సి ఉందంటున్న జ్యోతి దీనిపై ట్రిబ్యునల్ను ఆశ్రయించినట్లు తెలిపారు. సీనియారిటీ లిస్టు ప్రకారం ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ రూల్స్ ఆధారంగా ప్రమోషన్ ఇవ్వాలని ట్రిబ్యునల్కు వెళ్లినట్లు జ్యోతి చెప్పారు. ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చినా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా ఏమాత్రం పట్టించుకోలేదనేది ఈమె వాదన. ట్రిబ్యునల్కు ప్రభుత్వం ఇచ్చిన స్పీకింగ్ ఆర్డర్లో ప్రస్తుతానికి ఖాళీలు లేవని, సీనియర్లు ఇంకా ఉన్నారని చెప్పారని అన్నారు. స్పీకింగ్ ఆర్డర్ మీద మళ్లీ కోర్టుకు వెళితే ట్రాక్ రికార్డు కన్సిడర్ చేసి సెలక్షన్ పోస్ట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ట్రిబ్యునల్ ఆదేశించినట్లు చెప్తున్నారు జ్యోతి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది వాదన. 2013లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని చెప్పేసి నన్ను ఈ రాష్ట్రం నుంచి పంపిస్తే తను చీఫ్ ఇంజనీరో లేదా ఎస్సీనో నాకంటే ముందవచ్చని ఒక కాన్స్పిరసీ తోటి ఒక మహిళను కూడా చూడకుండా నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఆ విషయాన్ని నేను పదే
మరి ఒక సూసైడ్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నన్ను ఎంతో ఆవేదన కూడా గురి చేసింది. నేను పర్సనల్గా కూడా నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఐఎమ్ అనేబుల్ టు బేర్ దిస్ టార్చర్ అని చెప్పేసి మినిస్టర్ గారితో చెప్పాను. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు సార్, నేను పిల్లలతో కూడా స్పెండ్ చేయలేకపోతున్నాను, జాబ్ చేయలేకపోతున్నాను, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఆ వ్యక్తి మీద చర్య తీసుకోండి, మీరు ఎంక్వైరీ చేయండి, ట్రూత్ వస్తుందని చెప్పాను. కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ వ్యక్తే నా ప్రమోషన్ కూడా మినిస్టర్ గారిని వాళ్ళని మిస్గైడ్ చేసి నా ప్రమోషన్ కూడా రాకుండా, కోర్ట్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయకుండా, ఆ స్పీకింగ్ ఆర్డర్ అనేది నా ముందున్న వాళ్ళందరికీ ఇంప్లిమెంట్ అయింది. నా దగ్గరకు వచ్చేసరికి ఇంకా సీనియారిటీ ఫైనలైజ్ కాలేదు అని చెప్పేసి ఆయన సార్ పాడేరులో ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు సార్. అక్కడ ఒక 3,000-2,000 కోట్ల వర్క్లోడ్ ఉంటుంది సార్. అతనికి యాక్చువల్గా గ్రేవ్ ఛార్జెస్ ఉన్నాయి సార్. అతని ఛార్జెస్ ఉన్న వాళ్ళకి అంత పెద్ద ఐటీడీఏ అన్ని నిధులు అతనికి ఇవ్వకూడదు సార్. కానీ తనకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ తోటి, బ్యాక్ డోర్ మెథడ్స్ తోటి పాడేరులో అతను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వేయించుకున్నాడు సార్. కోర్టు ఆదేశాల ప్రకారం తనకు డిప్యూటీ సీఈ లేదా ఎస్ఈగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న జ్యోతి, ప్రభుత్వం ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖలో అర్హత లేకున్నా అందలమెక్కిన ఆ నలుగురిపై చర్యలు తీసుకుని తనలాంటి వారికి న్యాయం చేయాలని జ్యోతి వేడుకుంటోంది.